ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయంతో తమిళనాడుకు బిగ్ షాక్ తగలనుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? ఏం జరిగింది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న దావోస్ పర్యటనకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. గతంలో తమిళనాడుకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయిన అధికారిని చంద్రబాబు తన వద్దకు రప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సరిన్ పరాపరకత్ ను ఏపీ సర్కార్ నియమించింది. దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారి రావడంతో ఏపీకి పెట్టుబడులు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ నెల 19న దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు ఏపీ బృందం దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరు కానుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెట్టుబడిదారులు, కంపెనీలను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం దావోస్ సదస్సును చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం భారీగా పెట్టుబడులు పొందగలిగింది. అందుకే చంద్రబాబు సర్కార్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీలో కొత్తగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే చంద్రబాబు కొత్త ప్రణాళిక వేశారు. తమిళనాడుకు చెందిన వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ బోర్డుకు సరిన్ పరాపరాకత్ ను వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. గతంలో ఈయన నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. అటు తర్వాత తమిళనాడుకు ఈయన సేవలు అందించడంలో ఆ రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ఆయన్ను నేరుగా ఆహ్వానించి ఏపీ ఎకనామిక్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే ఇది తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే ఏజెన్సీగా ఉండేలా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును బలోపేతం చేశారు చంద్రబాబు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ డెవలప్మెంట్ బోర్డులో వివిధ కన్సల్టెన్సీ సంస్థల నుంచి మొత్తం 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను నియమించారు. ఇన్వెస్ట్ ఇండియా నుంచి మరో 2 నియామకం జరిగింది. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ టీం పనిచేయనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో సైతం ఎకనామిక్ బోర్డును ఏర్పాటు చేశారు. అప్పట్లో 12 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఉండేవారు. ఇప్పుడు వారందరినీ వెనక్కి రప్పించారు. మొత్తానికైతే దావోస్ పర్యటన వేళ భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. టార్గెట్ దిశగా పరుగులు పెడుతున్నారు. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.